సిపిఐ శతాబ్ది ఉత్సవాల వేళ ఖమ్మం అరుణమయంగా మారింది. దేశం నలుమూలల నుంచి వస్తున్న కార్యకర్తలతో ఖమ్మంలో భారీ కవాతు నిర్వహిస్తున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ సైతం జరపనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఖమ్మం జిల్లా కేంద్రంగా సిపిఐ శతాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా జరగబోతా ఉన్నాయి. ఈ రోజు నుంచి ఈ నెల 21 వరకు ఆ శతాబ్ది ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసింది. ఏదైతే 1925 డిసెంబర్ 26వ తేదీన ఆవిర్భవించిన సిపిఐ కాన్పూర్లో ఏదైతే ఆవిర్భవించిందో అప్పటి నుంచి 2025 డిసెంబర్ 26 వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ వసంతంలోకి అడుగుపెట్టింది. 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఏడాది పాటు ఉత్సవాలు కూడా నిర్వహించింది. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. భారీ బహిరంగ సభకు సిపిఐ జాతీయ నాయకత్వంతో పాటు కమ్యూనిస్టు పార్టీ దేశాలకు సంబంధించినటువంటి విదేశీ ప్రతినిధులు కూడా హాజరవుతా ఉన్నారు. మొత్తంగానైతే దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. ఈరోజు ఏదైతే 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి కూడా సిపిఐ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు అటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా ప్లాన్ చేసింది. ఏదైతే తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ కొద్దిగా బలం ఉండడంతో పాటు ఖమ్మం జిల్లాలో పోరాటాల కీళ్ళగా ఉన్న ఈ ఖమ్మం గుమ్మంలో నిర్వహిస్తే అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున జన సమీకరణకు వీలుగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే 4 ట్రైన్ల ద్వారా సిపిఐ శ్రేణులు ఇటు ఖమ్మంకు తరలి వస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక వాహనాల ద్వారా కూడా ఇటు ఖమ్మంకు వస్తున్నారు. మొత్తంగా ఈరోజు భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అనేక ప్రాంతాల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. 2 గంటలకు ఇక్కడ మొత్తానికి సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభమవుతుంది. ఇక భారీ కవాతును కూడా ఏర్పాటు చేశారు. 10,000 మందితో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు కూడా ఉండబోతుంది. అయితే ఖమ్మం నగరంలో 3 ప్రదర్శనలు ఉంటాయని చెప్పి ఇప్పటికే సిపిఐ రాష్ట్ర నాయకత్వం తెలిపింది. అటు పెవిలియన్ మైదానం నుంచి జన సేవాదళ కార్యకర్తలు కవాతు నిర్వహిస్తారు. ఈ కవాతు సంబంధించి తర్వాత కళాకారులు, బంజారా కోయ నృత్యాలు, డప్పు దళాలు, వృత్తి సంఘాల ప్రదర్శన ఉంటుంది. అంతేకాకుండా మరొక ర్యాలీ వైరా రోడ్డు మీదుగా వాహనాలు వచ్చే పట్టణ ప్రజలతో శ్రీశ్రీ విగ్రహం నుంచి ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు రైలు ద్వారా వచ్చే కార్యకర్తలు మరో ప్రదర్శన నయాబజార్ కళాశాల నుంచి నిర్వహిస్తారు. వీరితో కలిసి సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనేని సాంబశివరావు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. మొత్తంగా అయితే మధ్యాహ్నం 2 గంటలకు ఈ 3 ప్రదర్శనలు అయితే ప్రారంభమవుతాయి. ఈ 3 ప్రదర్శనలు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక్కడ బహిరంగ సభాస్థలికి చేరుకుంటాయి. బహిరంగ సభాస్థలికి కూనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై సహార్థ సందేశాన్ని ఇవ్వనున్నారు. అయితే కమ్యూనిస్టు పార్టీ ఏదైతే భారత గడ్డ పైన ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 100 ఏళ్ల చరిత్రతో పాటు చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను కూడా భవిష్యత్ తరాలకు తెలియచెప్పే విధంగా ఈ బహిరంగ సభ వేదిక నేతల ప్రసంగాలు అయితే ఉండబోతున్నాయి. మొత్తంగానైతే ఈరోజు బహిరంగ సభ అనంతరం రేపు సిపిఐకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సమావేశాలు అయితే ప్రారంభమైతే రేపు ఏదైతే జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యవర్గ సమావేశం రాష్ట్రంలో ఏదైతే దేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి పైన కూడా సుదీర్ఘంగా చర్చిస్తారు. అంతేకాకుండా 20వ తేదీన ఒక సెమినార్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెమినార్కు 5 కమ్యూనిస్టు పార్టీలతో పాటు అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లయితే పార్టీ వర్గాలు చెప్తాయి. తర్వాత జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరగబోతున్నట్లయితే పార్టీ వర్గాలు అయితే చెప్పాయి. మొత్తంగా ఈ 21వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాలకు సంబంధించినటువంటి ఉత్సవాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అయితే సిపిఐ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాటు చేసింది. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మన విజువల్స్లో చూడొచ్చు. పోలీసులు ఏదైతే బహిరంగ స్థలి ఉందో ఈ బహిరంగ దగ్గరికి చేరుకొని ఏదైతే భద్రతను పర్యవేక్షిస్తున్నారో, ఎందుకంటే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సిపిఐ అగ్రనాయకత్వంతో పాటు కమ్యూనిస్ట్ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో భద్రతను అయితే పర్యవేక్షిస్తున్నారు. అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు. అందరినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే బహిరంగ సభ స్థలికి వెళ్లే విధంగానైతే అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ఇప్పటికే ఖమ్మం నగరం మొత్తం కూడా ఎర్రమయమైందని చెప్పుకుంటూ సిపిఐ జెండాలతో పాటు తోరణాలతో మొత్తం ఖమ్మం నగరం కూడా
ఎర్రమయమైందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే అరుణ సైన్యం పెద్ద ఎత్తున నగరంలో కవాతు చేయనున్న నేపథ్యంలో అటు సిపిఐ శ్రేణులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అటు సిపిఐ రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసి ప్రస్తుతం బహిరంగ స్థలి వద్దనైతే అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. సభా స్థలిని కూడా 6 అడుగుల వేదికను కూడా ఏర్పాటు చేశారు. 6 అడుగుల వేదికతో పాటు అంతేకాకుండా దాని వెనుక కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అంతే స్థాయిలో ఎల్ఈడి తెరను కూడా ఏర్పాటు చేశారు. అటు సీటింగ్ కూడా 40,000 మంది కూర్చొని బహిరంగ సభను వీక్షించేలా కూడా కుర్చీలను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే సిపిఐ పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇక్కడ చేసిన పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.